వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. అఘోరి ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారడం, తర్వాత ఎప్పుడైతే సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దాడి విషయంలో ఎంటర్ అయినటువంటి అఘోరి ఆ టైంలో సోషల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం, తర్వాత కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తర్వాత వేములవాడ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని కూల్చేస్తా అని చెప్పడం, తర్వాత ఆత్మహత్య తనను తను శివునికి అర్పించుకుంటానని చెప్పడం, ఇట్లాంటివి ఏది చేసినా కూడా ఒక సంచలనంగా మారడం అనేది జరిగింది. మరి ఈ మధ్య కాలంలో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థిని మాయ మాటలు చెప్పి అఘోరిగా మార్చేసిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే అసలు ఎక్కడ ట్రాప్ లో పడింది, ఎక్కడ వాళ్ళు కలుసుకోవడం అనేది జరిగింది ఒకసారి చూద్దాం. సో అఘోరి శ్రీనివాస్ పై ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీటెక్ చదువుతున్న తమ కూతుర్ని అఘోరిగా మార్చేందుకు ట్రాప్ చేసినట్లు మంగళగిరికి చెందిన తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. సో అయితే మేజర్ అని ఇష్ట ప్రకారమే వెళ్తున్నానని ఇటీవల ఆ యువతి చెప్పడం అనేది జరిగింది. సో నేను తనతోటే ఉంటా, అంటే నేను మేజర్ని కాబట్టి ఏ డిసిషన్ అయినా తీసుకునే హక్కు నాకుందని చెప్పేసి తను పోలీసులకు చెప్పడం, తర్వాత డబ్బులు ఆశ చూపడంతో అఘోరికి ఆశ్రమం ఇచ్చిన మంగళగిరికి చెందిన ఓ కుటుంబం, తర్వాత యువతిని లోపరుచుకొని ఎత్తుకెళ్లిన అఘోరి లబోదిబోమంటున్న యువతి కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా లేడీ అఘోరి చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతుర్ని మాయమాటలు చెప్పి తీసుకుపోయాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇంజనీరింగ్ విద్య అభ్యసించడానికి 4 నెలల క్రితం లేడీ అఘోరి మంగళగిరి నేషనల్ హైవే మీద ఒంటి మీద బట్టలు లేకుండా ఉండడాన్ని మా అమ్మాయి ధైర్యంగా వెళ్ళి కప్పింది. సో అప్పటి నుంచి మా ఫ్యామిలీకి వాళ్ళ దగ్గర కావడం అనేది జరిగింది. సో నా కూతురి మాయమాటలతో మోసం చేసి ఆకుపసురుతో లేపనాలు పూసి వశీకరణ చేసుకుని అఘోరీల ఆశ్రమానికి యువరాణిని చేస్తానని చెప్పి తన కూతుర్ని పూర్తిగా తన వైపు తిప్పుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. అలాగే తను ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ చదివిన విద్యార్థిని కొన్ని రోజుల క్రితం మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం విద్యార్థిని ఇంట్లోనే అఘోరి బస చేసింది. ఆ క్రమంలో అఘోరికి యువతికి మధ్య సన్నిహితం పెరిగింది. 2 రోజుల క్రితం మేజర్ అయిన యువతి తను అఘోరిగా మారడానికి హైదరాబాద్ వెళ్తున్నట్టు పోలీసులకు చెప్పి వెళ్ళింది. తను మేజర్ను అని అయితే తన తల్లిదండ్రులకు తను అఘోరిగా మారడం ఇష్టం లేదని, దీంతో ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నట్టు చెప్పడం అనేది జరిగింది. అసలు ఏం జరిగింది, మరి దీంట్లో అఘోరి ప్రమేయం ఎంత ఉందనేది ఒకసారి మనం అఘోరికి ఫోన్ చేసి చూద్దాం. సో మరి వారు లిఫ్ట్ చేస్తారా లేదా అనేది చూడాల్సిన విషయం. వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఎంతవరకు నిజం. సో తను నార్మల్ కాల్ అయితే లిఫ్ట్ చేయదు, మనం వాట్సాప్ కాల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయట్లేదు, మరి కొత్త నెంబర్ అని చెప్పేసి తీయట్లేదా ఏందో తెలియదు, లేకపోతే ఇంకేదైనా పూజలలో ఉండొచ్చా మేబీ. సో లిఫ్ట్ చేయని పరిస్థితి. బట్ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం నా కూతుర్ని మాకు పంపివని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బట్ కొన్ని రోజులుగా మాత్రం అఘోరి వాళ్ళ ఇంట్లోనే ఉండడం, తర్వాత వాళ్ళ అన్నయ్య పైన పడి ఏదో అసభ్యకరంగా ప్రవర్తించిందంటూ చెప్పేసి కూడా కొన్ని వీడియోలు కూడా రావడం అనేది జరిగింది. చూద్దాం, ఒకవేళ అఘోరి ఫోన్ లైన్ లో వస్తే అసలు ఏం జరుగుతుంది అనేది వివరించి చెప్పే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.